Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. మనం ఈ ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తాము. మనం ఈ ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తాము అని చెప్పేటప్పుడు we will collaborate on this project. we will collaborate on this project. కొలాబరేట్ అంటే కలిసి పనిచేయడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇద్దరు రచయితలు కలిసి ఈ నవలపై పనిచేశారు. ఇద్దరు రచయితలు కలిసి ఈ నవలపై పనిచేశారు అని చెప్పేటప్పుడు టూ ఆథర్స్ కొలాబరేట్ ఆన్ దిస్ నోవెల్. టూ ఆథర్స్ కొలాబరేట్ ఆన్ దిస్ నోవెల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కాదు అని చెప్పేటప్పుడు యూ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. యూ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నేను చేసి ఉండాల్సింది కాదు. ఇది నేను చేసి ఉండాల్సింది కాదు అని చెప్పేటప్పుడు ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్. ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాకు చెప్పి ఉండాల్సింది. నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పి ఉండాల్సిందని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతనికి క్షమాపణ చెప్పి ఉండాల్సింది. నువ్వు అతనికి క్షమాపణ చెప్పి ఉండవలసింది అని చెప్పేటప్పుడు యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ సారీ. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ సారీ. నెక్స్ట్ వన్ ఈజ్ మా అబ్బాయి వాళ్ళ తాతగారిలా ఉంటాడు. మా అబ్బాయి వాళ్ళ తాతగారిలా ఉంటాడు అని చెప్పేటప్పుడు మై సన్ లుక్స్ లైక్ హిస్ గ్రాండ్ ఫాదర్. మై సన్ లుక్స్ లైక్ హిస్ గ్రాండ్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అవును నేను మా నాన్నగారిలాగే ఉంటాను అని చెప్పేటప్పుడు ఎస్ ఐ లుక్ లైక్ మై ఫాదర్. ఎస్ ఐ లుక్ లైక్ మై ఫాదర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు మీ నాన్నలాగానే ఉంటావా. నువ్వు మీ నాన్నలాగానే ఉంటావా అని అడిగేటప్పుడు డూ యూ లుక్ లైక్ యువర్ ఫాదర్. డూ యూ లుక్ లైక్ యువర్ ఫాదర్. మీ నాన్నలాగానే ఉంటావా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె వాళ్ళ అమ్మలాగానే ఉంటుంది. ఆమె వాళ్ళ అమ్మలాగానే ఉంటుంది అని చెప్పేటప్పుడు షీ లుక్స్ లైక్ హెర్ మదర్. షీ లుక్స్ లైక్ హెర్ మదర్. ఆమె వాళ్ళ అమ్మలాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇష్టం లేకుండా ఆమె ఆఫీస్కు వెళ్తుంది. ఇష్టం లేకుండా ఆమె ఆఫీస్కి వెళ్తుంది అని చెప్పేటప్పుడు అన్విల్లింగ్లీ షీ ఈజ్ గోయింగ్ టు ఆఫీస్. అన్విల్లింగ్లీ షీ ఈజ్ గోయింగ్ టు ఆఫీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇష్టం లేకపోయినా ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది. ఇష్టం లేకపోయినా ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది అని చెప్పేటప్పుడు అన్విల్లింగ్లీ షీ మ్యారీడ్ హిమ్. అన్విల్లింగ్లీ షీ మ్యారీడ్ హిమ్. ఇష్టం లేకపోవడం అంటే అన్విల్లింగ్లీ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇష్టం లేకుండా నేను పార్టీకి వెళ్ళాను. ఇష్టం లేకుండా నేను పార్టీకి వెళ్ళాను అని చెప్పేటప్పుడు అన్విల్లింగ్లీ ఐ వెంట్ టు ద పార్టీ. అన్విల్లింగ్లీ ఐ వెంట్ టు ద పార్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రస్తుతానికి నేను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పేటప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐ am వర్కింగ్ ఇన్ వన్ ప్రైవేట్ కంపెనీ. యాజ్ ఆఫ్ నౌ ఐ am వర్కింగ్ ఇన్ వన్ ప్రైవేట్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను. ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను అని చెప్పేటప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐ am గోయింగ్. యాజ్ ఆఫ్ నౌ ఐ am గోయింగ్. ప్రస్తుతం అని యూస్ చేసేటప్పుడు యాజ్ ఆఫ్ నౌ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రస్తుతానికి నేను చదువుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను చదువుకుంటున్నాను అని చెప్పేటప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐ am స్టడీయింగ్. యాజ్ ఆఫ్ నౌ ఐ am స్టడీయింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంతకుముందు నేను చాలా స్వీట్లు తినేవాడిని. ఇంతకుముందు నేను చాలా స్వీట్స్ తినేవాడిని అని చెప్పేటప్పుడు ఎర్లియర్ ఐ యూజ్డ్ టు ఈట్ మెనీ స్వీట్స్. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు ఈట్ మెనీ స్వీట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంతకుముందు నేను 8 గంటలకి నిద్రపోయేవాడిని. ఇంతకుముందు నేను 8 గంటలకే నిద్రపోయేవాడిని అని చెప్పేటప్పుడు ఎర్లియర్ ఐ యూజ్డ్ టు స్లీప్ 8 hours. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు స్లీప్ 8 hours. ఇంతకుముందు అనేటప్పుడు ఎర్లియర్ ఐ యూజ్డ్ అని యూజ్ చేస్తాం. ఓకే,
Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.